శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ ఒక బ్రహ్మ రాక్షసుడిని అతి ఘోరంగా ఓడించాడా? ఇది భాగవతంలో ఉందా లేదనే విషయం పక్కన పెడితే జానపదులలో ఈ కథనం ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు సాత్యకి వీళ్ళు ముగ్గురు సోదరులు. వీళ్ళు ముగ్గురు ఒక వన విహారానికి బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం పూట సరదాగా కాసేపు నడిచి వద్దామని చెప్పి మనందరం ఈవినింగ్ వాక్ వెళ్తాం వాళ్ళకి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు. అలా వెళ్తూ మాట్లాడుకునే టైం తెలియలేదు. ఒక కీకరాణ్యం అంటే భయంకరమైన అరణ్యంలోకి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. తీరా చూస్తే చీకటి పడిపోయింది. వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి సమయంలో ముగ్గురు కూర్చుని ఏమనుకున్నారంటే, ఈ రాత్రికి ఇక్కడే మనం అనుకోకుండా చాలా దూరం వచ్చాం కదా, ఈ కీకరాణ్యంలోనే మనం బస చేద్దాం, ఆ తర్వాత తెల్లారిన తర్వాత వెళదాం ఇళ్ళకి అని చెప్పి కృష్ణుడు బలరాముడు సాత్యకి అనుకున్నారట. అనుకున్నప్పుడు అప్పుడు ముగ్గురు మాట్లాడుకుంటే, ఇది చాలా భయంకరమైన అరణ్యంలా ఉంది, ఇక్కడ చాలామంది రాక్షసులు రకరకాల దుష్టశక్తిలో ఉండొచ్చు, కాబట్టి ఒక పని చేద్దాం, ఒక ఇద్దరం పడుకుందాం, ఆ మూడోవాడు కాపలాగా ఉందో, మళ్ళీ కాసేపు అయిన తర్వాత లేస్తే ఆ ఇద్దరు పడుకుంటూ ఇంకోటి కాపలాగా ఉంటాడు, అలా వంతుల వారీగా ఆ మొత్తం మీద ఆ రాత్రి అంతా మనం ఉండి సేఫ్గా తెల్లారి ఇట్లకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అది బాగానే ఉందని చెప్పేసి ముగ్గురు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆఖరివాడు సాత్యకి ఏమనంటే అన్నగారులతో బలరామకృష్ణులతో, అనలేరా మీరు పడుకోండి, మీరు పడుకుంటే నేను ఎవరు ఏమి లేకుండా నేను కాపలా కాస్తా, అంటే క్రూర మృగాలు రావచ్చు, బ్రహ్మరాక్షసులు రావచ్చు, ఏదైనా వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు కదా, మీరు పడుకోండి అని చెప్పాడు సాత్యకి. సరేరా తమ్ముడు అలా ఒక 2-3 గంటలు పడుకుని మేము లేస్తామని చెప్పి అనుకున్న తర్వాత వంతుల వారీగా ఒకళ్ళొకళ్ళు కాపలాగా ఉందామని అనుకున్నారు. సాత్యకి మొత్తం చాలా స్ట్రిక్ట్గా కళ్ళలా పెద్దవి చేసుకుని ఎట్నుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా, విషసర్పాలు రావచ్చు, క్రూరమకాలు రావచ్చు, సింహం లాంటి జంతువులు రావచ్చు, బ్రహ్మరాక్షసులు రావచ్చు, ఎవరైనా రావచ్చు కదా, చాలా ఓపికగా అంటే కంటి మీద రెప్ప కూడా వేయకుండా అన్నగారు ఇద్దరు అలా పడుకున్నారు, కాపలా కాస్తున్నారు. ఈలోగా ప్రమాదాన్ని ఊహించినట్టుగానే ఒక బ్రహ్మ రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వచ్చినట్టంటే వాడిని చూసేసరికి సాత్యకిలో ఒక కోపం వచ్చిందన్నమాట. ఆ సాత్యకి ఏంటంటే, ఇక్కడికి వస్తావు నువ్వు అని చెప్పి ఇంకా బ్రహ్మరాక్షసుడు దాడికి చేయకముందే వీటిలో కోపం 10 కోపం వచ్చేసిందన్నమాట, క్రోధం, వీడిని చంపి పడేయాలి, ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేద్దామని వచ్చాడు, ఎంత ధైర్యం అని చెప్పి సాత్యకి అనుకున్నాడో లేడో ఆ బ్రహ్మరాక్షసుడు వీడిని ఎలాగైనా దాడి చేసి ముగ్గురిని తినేయాలనే వాడికి తలంపు వచ్చేసింది. ఇక చూసి ఈ సాత్విక మీద ఒక దెబ్బ వేద్దాం అనుకునేసరికి వీడికి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఎంత వీడు మన చేతిలో ఎంత అన్నట్టు. ఈ కోపం పెరిగినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ బ్రహ్మ రాక్షసుడు సాత్వికిలో కోపం పెరిగేదాన్ని బట్టి వాడిలో ఆకారం అలా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఒక్కసారి కోపంతో కళ్ళెరి చేసరికి మామూలుగా మనం మనిషికి 10 ఇంతలు పెరిగిపోయాడు. అలాగే మళ్ళీ నువ్వు 10 ఇంతలు పెరిగితే నేను చేయలేవు అనుకుంటున్నావా అని చెప్పేసి వీళ్ళు ఇంకా క్రోధం రగిలిపోతునేసరికి ఈ సాత్వికలో కోపం పెరిగే కొద్దీ బ్రహ్మరాక్షుడు యొక్క ఆకారం చాలా భీకరంగా అందుబాటులో లేనంతగా అయిపోయిందన్నమాట. అలా జరుగుతోంది కానీ వీడికి అర్థం కావట్లేదు. సాత్వికలో వాడు అలా ఎందుకు పెరిగిపోతున్నాడు అర్థం కాదు. వాడిని ఏం చేయాలి, వీడు చూస్తే బొమ్మలాగా ఇలా ఉన్నాడు, వాడు అంత కొండంత ఎత్తు పెరిగిపోయాడు. వీడి కోపం పెరుగుతుంది, అక్కడ వాడి ఆకారం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, ఆకారం పెరుగుతుంది. చివరికి ఏమైంది అంటే ఆ బ్రహ్మరాక్షుడు అంత అయిపోయిందైతే వీడు చూస్తే ఒక అంగుష్ట ప్రమాణంగా తయారాడు. సాత్విక్ కనపడుతున్నాడు. ఇలా చేతితో కొందుగా వంగుని ఈ సాత్వికని ఇలా పట్టుకుని గిరగిరా తిప్పి నేలకి ఇసుకొట్టాడు. ఆ దెబ్బతో సాత్వికి ఒళ్ళంతా హోనమైంది. అంటే చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అంటారు కదా, అలా అయింది. ఓరి నాయన అనుకుంటూ డేక్కుంటూ వాళ్ళ అన్నగారులు ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అలా పడుకుందాం అనుకునేసరికి వీడు రావడం చూసి అలికిడి అయింది చూసి బలరాముడికి మెలకు వచ్చింది. సాత్వికి నువ్వు పడుకో, వాడికి ఇంత తెలియదు, ఇలా జరిగిన విషయం తెలియదు. ఆ బలరాముడు నేను కాపలాగా చూసుకుంటానులే, ఎవరు వచ్చినా పర్వాలేదు ధైర్యంగా అక్కడ రాక్షసుడు ఉన్నాడు, వాళ్ళు జరిగిందని చెప్పుకోవడం కూడా వీడికి మాట పెగలట్లేదు, ఎందుకంటే చావు దెబ్బలు తిన్నాడుగా సాత్వికి. ఆ తరువాత ఏమైందంటే బలరాముడు ఏంటంటే అతను మహాకోపి, ముక్కోపి అంటారే అలాంటి కోపి, మామూలు కోపి. వాడికి ఆలాయుధం అంటే నాగలి ఆయుధం అనమాట. అయితే వన విహారానికి వచ్చారు కదా, ఆయుధాలను తెచ్చుకుంటారు. అక్కడ ఏం జరిగింది, అలా తిరుగుతున్నాడు. అంతకు ముందు వచ్చిన ఆ బ్రహ్మరాక్షుడే మళ్ళీ ఇక్కడికి సీలోకి వచ్చాడు.
ఈయనకి మహాబలాఢ్యుడు. బలరాముడు అంటే పేరులోనే బలం ఉంది కదా. కొడదాం దస్స దియ్య వీడిని 4 దెబ్బలు కొట్టి చచ్చూరుకుంటాడని చెప్పి వీడికి కూడా వాడు రావడంతో చాలా కోపం వచ్చింది. మా జోలికి రావడానికి నీకు ఎంత ధైర్యం అన్నట్టుగా కోపాన్ని ఇలా కళ్ళు ఎర్ర చేసి అలాగా బొసలో కొడుతున్నాడు బలరాముడు. సేమ్ మరి వాడికి ఏం వరమో తెలియదు కానీ ఆ బ్రహ్మరాక్షసుడు బలరాముల్లో కోపం వచ్చినప్పుడల్లా ఆకారం మళ్ళా అలా పెరిగిపోతుంది. చూస్తా నీ అంతు చూస్తా, నువ్వు నా చేతులు ఎలాగని చేస్తావు, నీ మాయలు నీ మర్మాలు నాకు పనిచేయవు అని బలరాముడు కోపంతో అరిచే కొద్దీ బ్రహ్మరాక్షసుడిలో ఆకారం భీకరంగా మారిపోతూ అలా కొండంత ప్రమాణం ఆకాశంత ప్రమాణం అన్నట్టుగా అలా పెరిగిపోయాడు. కోపం పెరుగుతోంది అక్కడ బ్రహ్మరాక్షసుడు ఆకారం. సేమ్ తమ్ముడు సాత్విక విషయంలో ఎలా జరిగిందో అలా జరిగింది. వాడు అంత ఎత్తు ఎదిగి ఆ కోపంతో ఉన్న బలరాముడు పట్టుకుని మళ్ళా 2 లెంపకాయలు కొట్టి కిందడేశాడు. అంత బలమైన వాడు బలరాముడు అని పేరున్నవాడు ఏమీ చేయలేక ఒళ్ళంతా రక్తసికమై దెబ్బలు తగిలి అలా పడి ఉన్నాడు. అలా డేకుంటూ వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, పడుకుందాసరికి ఈసారి శ్రీకృష్ణ భగవానుడు వంతు వచ్చింది. అన్నయ్య మీరిద్దరు పడుకోండి, సాత్వికి నువ్వు, నేను చూసుకుంటానని చెప్పేసి కాపలాకి ఈయన వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. వెళ్ళిన వెంటనే ఈ బ్రహ్మరాక్షసుడు మళ్ళా అక్కడే ఉన్నాడు. చూస్తే శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మరాక్షసుడిని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు పలకరింపుగా. ఎవరో వస్తే ముందు పలకరింపుగా మనం నవ్వుతాం కదా, వాడి మీద ఎటువంటి కోపం రాలేదు. ఎందుకు వచ్చాడు వాడితో ఏం మాట్లాడకుండా మనం దాడి చేసేది ఉంది, వాడు మనతో దాడి చేసేది. చిరునవ్వు నవ్వాడు. చిరునవ్వు నవ్వేసరికి ఇక్కడ రివర్స్లో అక్కడ వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా అయితే పెరిగిపోతూ వచ్చాడో ఈ బ్రహ్మరాక్షసుడు ఈయన నవ్వినప్పుడు తగ్గిపోతున్నమాట, శరీరం తగ్గిపోతుంది. తగ్గితే కొంచెం తగ్గాడు, ఒక వంతు తగ్గాడు అనుకుందాం. మళ్ళీ నీ చూడు నీ సంగతి చెప్తాను, నువ్వేం చేస్తావు అని చెప్పేసి మళ్ళా దాడి చేయబోయాడు. మళ్ళీ యుద్ధాన్ని దిగిపోయాడు. ఎటువంటి ఆయుధాలు లేవు ఇద్దరు చేతుల్లో కూడా. మళ్ళీ యుద్ధం చేద్దాం మళ్ళా నవ్వాడు. శ్రీకృష్ణ భగవానికి వచ్చిన పని ఏంటంటే అలా నవ్వులు చిందిస్తూ ఉన్నాడు అంతే ఆ మహానుభావుడు. కృష్ణుడు లీలలు ఎన్ని చెప్పగలం. అందులో చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పాలు తాగే వయసు నుంచి రాక్షసులు చంపడం అంటే ఆయనకి వెనతో పిండి విజిలాంటిది ఇంకా మాట్లాడితే. కాబట్టి రాక్షసులు ఆయనకి ఏం కొత్త కాదు, వాళ్ళని సంహరించడం అంతకన్నా కొత్త కాదు కదా. ఈ బ్రహ్మరాక్షసుడు ఇలాగా కృష్ణుడు చూడడం, ఆయన నవ్వడం, నవ్వే కొద్దీ చిన్నగా అలా కొన్ని వంతుల పరిణామం అలా తగ్గిపోతూ వచ్చింది. లాస్ట్కి ఈ బ్రహ్మరాక్షసుడి పరిస్థితి ఏంటంటే ఒక అంగుష్ట ప్రమాణంగా చిన్న ప్రమాణం. ఇందాక కథలో ఆయన భీకరాకారం చెంది బలరాముడు సాత్యకి వాళ్ళు చిన్నగా బొటన వేలని తయారవుతే ఈయన నవ్వుతూ రువ్వుతూ ఉన్నాడు ఈ కృష్ణ భగవానుడు. ఇప్పుడు ఈ బ్రహ్మరాక్షసుడి పరిస్థితి ఏమైంది, అంగుళం మాత్రం అయ్యాడు. వెంటనే వాడు ఇలా ఒడిసి పట్టుకుని 2 వేళతో ఆయన ఈ పై పంచుండుగా పంచ కండువాకి అందులో పెట్టి ఆ 3 చివరం పెట్టి 3 వేసేసి వెళ్ళిపోయాడు. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మామూలుగా రెస్ట్ తీసుకున్నారు. ఆ రాత్రి గడిచిపోయింది, తెల్లారిన తర్వాత వీళ్ళ ఒళ్ళ మీద బలరాముడికి సాత్యకి బ్రహ్మరాక్షసుడు కొట్టిన తాలూకా దెబ్బలు ఆ రక్తాలు ఉన్నాయి. అయిన తర్వాత ఒరే తమ్ముడు కృష్ణ, నీకు ఎవడో ఒక రాక్షసుడు ఎవడో కనపడలేదా, వాడు మాయావిలో ఉన్నాడు, వాడు ఇలా కొట్టి మమ్మల్ని పడేసాడు అని చెప్పి బలరాముడు అడిగాడు. అవునన్నయ్య నాకు అదే అనుభవం అయింది, నన్ను ఇలా చేశాడు అని చెప్పి సాత్యకి తమ్ముడు కూడా చెప్పాడు. కృష్ణుడు అప్పుడు నవ్వుతూ అన్నయ్య మీకు కోపం మీకు వాడిని చూసేసరికి 10 ఇంతలైంది, అలాగే వాడు కూడా 10 ఇంతలైంది, మళ్ళీ మీ కోపం పెరిగిపోయి 100 ఇంతలైంది, వాడు 100 ఇంతల ఆకారం పెరిగింది. నాకు అంత కోపం నా దగ్గర లేదు, నా దగ్గర శాంతం తప్పితే లేకటి, అలాగే శాంతానికి వాళ్ళు తగ్గిపోయే స్వభావం ఉంది. నేను నవ్వుతూ వాడు చూసేసరికి నా శాంతాన్ని చూసి వాడు 10 ఇంతలు 100 ఇంతలు 1000 ఇంతలు అలా తగ్గిపోతూ వచ్చాడు. ఇదిగో అని చెప్పి ఆ కొంగును కట్టినటువంటి ఆ రాక్షసుడు ఉన్నాడు ఇంత అంగుళం మాత్రం, ఇంత బొమ్మలాగా, వీడియోలో మీకు చూపించినాడు అని చెప్పి చూపించాడు. అవునరా వీడియో కృష్ణ, నువ్వేంటి వీడిని ఎలా చేసావంటే నేను నవ్వుతూ శాంతంగా ఉంటూ ఆ శాంతం వాడు భరించలేడు, దానివల్ల వాడే తగ్గి చచ్చాడు. కోపం చూస్తే వాడికి పెరిగిపోయింది, క్రోధం పెరిగిపోయింది. కాబట్టి కోపానికైనా క్రోధానికైనా విరుగుడు శాంతమే. చిరునవ్వుతో ఎటువంటి వాడినైనా మనం లొంగ తీసుకోవచ్చు అనే ఒక సత్యాన్ని అన్నయ్యకి తమ్ముడికి చెప్పాడు కృష్ణుడు. ఆ విధంగా మన జీవితంలో కూడా ఒక సత్యాన్ని ఆయన బోధించడం. కోపంలో మనకు ఎటువంటి బుర్ర పనిచేసి ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ప్రశాంతంగా ఉండే సమయంలో, శాంతంగా ఉండే సమయంలో మనకు అన్ని శక్తియుక్తులు మనకు వనగూరుతాయి. కోపంలో ఏంటంటే
ఆవిరైపోతుంది శక్తులన్నీ. ఇందాక చెప్పినట్టుగా పెరిగిపోతుంది, సమస్య తాలూకా తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టి శాంతంగా ఉంటూ చిరునవ్వులు చిందిస్తూ ఎదుటివాళ్ళ మీద మనం విజయం సాధించవచ్చు అని చెప్పి కృష్ణ భగవానుడు ఈ విధమైనటువంటి ఒక కథ మనకి చెప్పాడనమాట. అందుకే భాగవతంలో చూసినా, మహాభారతంలో చూసినా, కురుక్షేత్రంలో చూసినా ఆయన కృష్ణుడు రాయబారానికి వెళ్ళి శాంతి ఒప్పందాలు కుదిర్చినప్పుడు కానీ, ఆయనకి పీక్లో కోపం తెప్పించిన సందర్భాల్లో కానీ ఆయనకు చిరునవ్వే ఆభరణమైంది, శాంతమే ఆయన పట్టుకుని ఉన్నాడు తప్పితే ఆయన మటుకు ఎటువంటి క్రోధాన్ని అలాగే కోపాన్ని తన దగ్గరికి రానివ్వలేదు అనమాట. కృష్ణుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠమైనా ఉంటే ఇదొక పాఠం. సో డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇలాంటి మంచి కథతో మీ ముందుకు వస్తాను. సెలవు. జై శ్రీకృష్ణ.